ఒక అమ్మాయి తన కంపెనీలో ఆన్లైన్లో అబ్యూజ్ ఎదుర్కోవడం వల్ల తనకు జరిగింది ఎవరికీ జరగకూడదని ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. ఆ కంపెనీ ఏదో తెలుసా? తన పేరు విట్నీ. తనకి 22 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడు టిండర్కి కో ఫౌండర్గా పనిచేసింది. కానీ కో ఫౌండర్ రోల్ నుంచి తీసేశారు. తన కంపెనీ నుంచి తననే బయటికి పంపించేశారు. ఎందుకంటే కో ఫౌండర్ జస్టిన్తో తనకు బ్రేకప్ అయిన తర్వాత టిండర్ వర్క్ ప్లేస్లో తనతో ఎవరు సరిగ్గా బిహేవ్ చేసేవారు కాదంట. దీనివల్ల తను టిండర్ మీద కేసు వేసింది. ఈ కేసు రిలేటెడ్ ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ బయటికి రావడం వల్ల ట్విట్టర్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో తనకి అబ్యూజ్ వచ్చింది. ఎంతలా అంటే ఒక స్టేజ్లో తనకి డెత్ థ్రెట్స్ కూడా వచ్చాయి. అప్పుడు తను రియలైజ్ అయింది ఎందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అమ్మాయిలకి ఇంత హేట్రెడ్గా ఉన్నాయని. అప్పుడు తను తన ట్రోమాని ఛానలైజ్ చేసి ఒక సొల్యూషన్ బిల్డ్ చేసింది. 2014లో బంబుల్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసే పవర్ని అమ్మాయిలకి ఇచ్చింది. టిండర్కి అతిపెద్ద కాంపిటీటర్ లాగా ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తనకు జరిగింది ఎవరికీ జరగకూడదని ఒక కంపెనీ స్టార్ట్ చేసింది.